ఆదికాండం 8వ అధ్యాయం. ప్రపంచం యొక్క కొత్త ఆరంభం, అలాగే విశ్వాసం మరియు ఆరాధన ఈ యొక్క అధ్యాయంలో మనం చూడొచ్చు. ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడును పునరుద్ధారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో టెస్టిఫై ఫర్ క్రైస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి తండ్రి అయిన దేవుడు చూపిన కృపను బట్టి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించుకునే అధ్యాయం 8వ అధ్యాయం ఆదికాండం. ఆదికాండము 7వ అధ్యాయంలో మనం దేవుని యొక్క తీర్పును అలాగే జలప్రళయాన్ని చూసాం. కానీ ఒక 8వ అధ్యాయంలో ఒక గొప్ప ఆశా సందేశం అనేది మనకు కనిపిస్తుంది. తీర్పు మధ్యలో కూడా దేవుడు తన ప్రజలను మర్చిపోలేదన్నట్లు ఈ యొక్క అధ్యాయంలో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క అధ్యాయం మనకు నేర్పేది ఏంటంటే గనక దేవుని జ్ఞాపకం, అలాగే ఓర్పు, అలాగే దేవునికి సంబంధించిన సమయంపై మన నమ్మకం ఉంచాలని, అలాగే కృతజ్ఞతతో ఆరాధన, అలాగే కొత్త జీవితం ఏ విధంగా ప్రారంభమైంది అనే విషయాలను ఈరోజు యొక్క ఆదికాండం 8వ అధ్యాయంలో మనం వచ్చిన వారిగా చదివినప్పుడు మనం అర్థం చేసుకోగలం. అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది: దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయాను. గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క అధ్యాయంలో అత్యంత అందమైన వాక్యం ఏమైనా ఉన్నది అంటే గనక ఆ యొక్క వాక్యం ఏంటంటే ఒక మొదటి వచనం మనకు కనిపిస్తుంది. దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడంట. దేవుడు నోవాహును అతనితో ఉన్న సమస్త జంతువులను జ్ఞాపకం చేసుకున్నట్లు మనం చూడొచ్చు. దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడంటే అర్థం ఏంటంటే ఆయన నోవాహును మర్చిపోయాడని కాదు, కానీ దేవుడు తన వాగ్దానాన్ని గుర్తు చేసుకున్నట్లు, అలాగే తన రక్షణ ప్రణాళికను కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నట్లు, అలాగే తన యొక్క కృపను చూపించినట్లు మన యొక్క వచనంలో మనం అర్థం చేసుకోవచ్చు. మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మన జీవితంలో కష్టకాలం, అలాగే ఎక్కువ శ్రమలు కాలం కొనసాగుతున్నప్పుడు దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎప్పుడైతే మనకు ఒకవేళ దేవుడు నన్ను మర్చిపోయాడు అని మీకు అనిపించినట్లయితే కనుక దేవుడు తన పిల్లలను ఎప్పుడు మర్చిపోలేడు అనే వాక్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మన యొక్క తల్లి, మన యొక్క తండ్రి మనల్ని విడిచిపోవచ్చేమో కానీ, నవమాసాలు మోసిన తల్లి మనల్ని మర్చిపోవచ్చేమో కానీ, మన తండ్రి అయిన దేవుడు మనల్ని ఎప్పుడు మర్చే దేవుడు కాదు ఆయన అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అలాగే మనం చూసినట్లయితే కనుక అగాధ జలముల ఊటలను, ఆకాశపు తూములను మూయబడెను. ఆకాశము నుండి కురిచున్న ప్రచండ వర్షము నిలిచిపోయాను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసి పోవుచుండెను. 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. గమనించండి ప్రియమైన వాళ్ళ యొక్క 1 నుంచి 5 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ మనకి నీళ్లు తగ్గడం, అలాగే దేవుడు భూమి మీద గాలిని వీచించాడు. అలాగే ఇక్కడ నీళ్లు తగ్గడం ప్రారంభమైంది. ఓడ అరారాతు పర్వతాలపై నిలిచింది. అలాగే ఇక్కడ మన ఆత్మీయ జీవితం మనం చూసినట్లయితే కనుక ప్రళయం ఒక్క రోజుల్లో రాలేదు, అలాగే అది ఒక్క రోజుల్లో ముగియలేదు. దేవుడు తన సమయంలో పనిచేస్తాడనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మన జీవితంలో కూడా మనకి ఎన్నో సమస్యలు వెంటనే తొలగకపోవచ్చు, కానీ దేవుడు నెమ్మదిగా పరిస్థితులను మార్చగలడు అనే నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఒక నమ్మకాన్ని మనం కలిగి ఉంటామో మన యొక్క విశ్వాసపు జీవితాన్ని బట్టి, మన యొక్క విశ్వాసమును బట్టి, మన విశ్వాసం అనేది దృఢంగా ఉంటే గనక ఆయన యొక్క కార్యాలు అనేవి మన జీవితంలో తండ్రి అయిన దేవుడు చేస్తాడు. అలాగే 6వ వచనం మనం చూసినట్లయితే కనుక 40 దినములు అయిన తరువాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యుద్ధ నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనక ఓడలో నున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. అతడు మరి 7 దినములు
తాళి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు తుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోటి నుండెను కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలిసెను. అతనింకా మరి 7 దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. గమనించిన ప్రియమైన వాళ్ళ యొక్క ఆదికాండంలో యొక్క 8వ అధ్యాయం 6 నుండి 12 వచనం మనం చూసినట్లయితే కాకి మరియు పావురం మనకు కనిపిస్తుంది. నోవాహు ఓడ కిటికీ తెరిచి మొదట కాకిని పంపాడు. కాకి తిరిగి రాలేదు. తర్వాత పావురాన్ని పంపాడు. మొదటిసారి పావురానికి విశ్రాంతి స్థలం దొరకలేకపోవడం వల్ల కాకి అనేది పావురం అనేది వెనక్కి వచ్చినట్లు మనం చూడొచ్చు. అలాగే రెండవసారి అది ఒక ఒలివ ఆకు తీసుకొని వచ్చింది. మూడవసారి తిరిగి రాలేదు. ఇక్కడ పావురం యొక్క ఆత్మీయమైన అర్థాన్ని మనం చూసినట్లయితే కనుక చాలా మంది విశ్వాసులు పావురాన్ని పరిశుద్ధాత్మకు సూచనగా చూస్తారు. అలాగే పండితులు కూడా, పరమ పండితులు కూడా ఈ యొక్క పావురం అనగా పరిశుద్ధాత్మను కింద మనం సూచిస్తాం. అలాగే ఇక్కడ మనకి ఒలివ ఆకు కూడా కనిపిస్తుంది. ఒలివ ఆకు అంటే ఏంటి కనుక శాంతికి, అలాగే పునరుద్ధారణకి, అలాగే కొత్త జీవితానికి సూచనగా మనకు కనిపిస్తుంది. అలాగే 13వ వచనం మనం చూసినట్లయితే కనుక మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోవాహు ఓడ కప్పు తీసి చూసినప్పుడు నేల ఆరి ఉండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. అప్పుడు దేవుడు ఇక్కడ వాక్యం చదివిస్తూ అప్పుడు తండ్రిని దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నట్టు మనం చూడొచ్చు. ఇక్కడ ఈ యొక్క 13-14 వచనాలను చూసినట్లయితే కనుక భూమి ఎండిపోయింది. నోవాహు ఓడలో చాలా కాలం ఉన్నాడు, కానీ అతను దేవుని ఆజ్ఞ కోసం వేచి చూసినట్లు మనం చూడొచ్చు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఏంటంటే మన యొక్క జీవితంలో మనం ఏ విధంగా దీన్ని అలపరుచుకోవాలని మనం చూసినట్లయితే కనుక దేవుడు తలుపు తెరవక ముందు మనం బయటకు రావడానికి ప్రయత్నించకూడదు. కొన్నిసార్లు దేవుని ఆలస్యం కూడా ఆయన రక్షణలో భాగమే అనేది మనం గుర్తించాలి. అలాగే 15వ వచనం అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడెండ్రును ఓడలో నుండి బయటికి రండి. పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరాలలో నీతో కూడా నున్న ప్రతి జంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలెను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవాహుతో చెప్పాను. ఇక్కడ గమనించండి, ఈ యొక్క 15 నుండి 16, 17 వచనం మనం చూసినట్లయితే కనుక ఓడ నుండి బయటకు రావడం, అలాగే తండ్రి అయిన దేవుడు నోవాహుతో అన్న మాట ఏంటంటే నీవు అలాగే నీ భార్య నీ కుమారులు వారి భార్యలు ఓడ నుండి బయటికి రండి అని అక్కడ తండ్రి అయిన దేవుడు సెలవిచ్చినట్లు మనం చూడొచ్చు. దేవుడు నోవాహును బయటకు తీసుకొచ్చాడు కనుక ఇక్కడ గమనించినట్లయితే కనుక దేవుడు మొదట నోవాహును ఓడలోకి తీసుకెళ్లాడు. అలాగే తర్వాత సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దేవుని యొక్క స్వభావం ఏంటంటే కనుక ఆయన ప్రారంభించిన పనిని ఖచ్చితంగా పూర్తి చేస్తారు. కనుక మనం ఏమైనా పని స్టార్ట్ చేసేటప్పుడు మన యొక్క తండ్రి అయిన దేవుణ్ణి ప్రార్థన చేసి ఆ యొక్క పని ప్రారంభించి అంతవరకు ఆయన యొక్క సకాలంలో జరిగేటట్లు మనం ప్రార్థనలో గడపాలి. అలాగే ఈ యొక్క నోవాహు జీవితం వలె విశ్వాసం కలిగిన జీవితం మనం కలిగి ఉండాలి. నీతిమంతుని వలె విధేయత కలిగిన వారిగా మనం ఉండాలి. అలాగే 18వ వచనం మనం చూసినట్లయితే కనుక కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడెండ్రును బయటికి వచ్చిరి. ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమి మీద సంచరించినవన్నీ వాటి జాతుల చొప్పున ఆ ఓడల నుండి బయటికి వచ్చాను. ఇక్కడ నోవాహు తన కుటుంబంతో జంతువులతో బయటికి వచ్చినట్లు మనం చూడొచ్చు. ఇది ఒక కొత్త ప్రారంభంగా మనకు కనిపిస్తుంది. పాత ప్రపంచం ముగిసింది, కొత్త జీవితం ప్రారంభమైందనే విషయాలను మనం గుర్తుంచుకోవాలి. అదే 20వ వచనం మనం చూసినట్లయితే కనుక అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠము మీద దహన బలి అర్పించాను. ఇక్కడ నోవాహు మొదటి పని చేసింది ఏంటంటే కనుక ఆ యొక్క ఓడ నుంచి బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటి ఒక బలిపీఠం నిర్మించాడు. అలాగే ఈ యొక్క నోవాహు బయటకు వచ్చిన వెంటనే చేసిన మొదటి పని ఏంటంటే దేవునికి బలిపీఠం కట్టడం, అలాగే
అతను ఎటువంటి సొంతంగా ఇల్లు కట్టుకోలేదు. అలాగే తన సౌకర్యం గురించి ఆలోచించలేదు. మొదట దేవుణ్ణి ఆరాధించడానికి ఒక బలిపీఠం కట్టారు. అలాగే దేవునికి ఒక బలియాగం కింద అర్పించడానికి ఒక బలిపీఠం కట్టినట్లు మనం చూడొచ్చు. ఇక మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు మనల్ని కష్టాల నుండి బయటికి తీసినప్పుడు మొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆయన కృతజ్ఞతాస్తుతులు అలాగే ఆరాధన ఆయన చెల్లించాలి. ఆ కృతజ్ఞతాస్తుతులు అనేది నువ్వు చెల్లించకపోతే గనక దేవుని యొక్క ఆ యొక్క చేసిన ఆ యొక్క పనికి మనం ఎటువంటి భావన లాంటిది, ఎటువంటి ఫీలింగ్ అనేది చూపించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అందుకే ఇక్కడ తండ్రిని దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే గనక, ఆయనకు కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. అలాగే ఆయనకి ఆరాధన అనేది మనం చేయాలి. పూర్వకాలం రోజుల్లో అయితే కనుక బలిపీఠం కట్టి దేవునికి బలియార్పణగా అర్పించేవారు. ఆ ఒక్క బలి నుండి వచ్చే ఒక సువాసన, ఆ ఒక్క ఇంపైన సువాసన దేవునికి అర్పణగా అర్పించేవారు. కానీ ఇప్పుడు యేసు ప్రభుల వారి లోకానికి వచ్చిన తర్వాత మన యొక్క హృదయం మనం స్తుతించే స్థుతి ఆయనకి నిజమైన బలి అర్పణగా ఉన్నది. ఆయనకి నిజమైన స్థుతి నైవేద్యం కింద ఉంది. కనుక మనం మనస్ఫూర్తిగా మన ఆత్మతోని సత్యంతో ఎప్పుడైతే ఆయన ఆరాధిస్తామో అప్పుడు దేవుని యొక్క కార్యాలు అలాగే దేవుడు స్పష్టతగా అవుతున్నట్లు మనం యొక్క వాక్యంలో మనం చూడొచ్చు. అలాగే 21వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరల శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలము, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలములను, రాత్రింబగలను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. గమనించండి, ఇక్కడ దేవుని సంతోషం అని కనిపిస్తుంది. దేవుడు నోవాహుకు దేవుడు నోవాహు అర్పించిన అర్పణను ఇక్కడ తండ్రి అయిన దేవుడు స్వీకరించినట్లు, అలాగే దేవుడు ఇలా అన్నట్లు మనం చూడొచ్చు. ఇకపై భూమిని మరలా మనుష్యుల నిమిత్తము శపించనని ఆయన వాగ్దానం చేశారు. ఈ దేవుని యొక్క కృపను మనకి చూపిస్తుంది. అదే 22వ వచనం మనం చూసినట్లయితే కనుక ఇక్కడ భూమి యొక్క క్రమం మనకు కనిపిస్తుంది. దేవుడు చెప్పింది ఏంటంటే కనుక, విత్తన కాలం, కోతకాలం, చలి, వేడి, వేసవి, శీతాకాలం, పగలు, రాత్రి ఇవన్నీ కొనసాగుతాయని ఇక్కడ మనకి ఆఖరి వచనంలో మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక మన ఆత్మీయ రూపంలో యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే కనుక దేవుడు గందరగోళానికి సంబంధించిన దేవుడు కాదు. ఆయన చేసే ప్రతి పని చాలా క్రమంగా స్పష్టంగా ఉంటుంది. మన యొక్క జీవితంలో దేవుడు చేసిన కార్యాలు మనం చూసినట్లయితే కనుక, ఆయన చేసిన అద్భుత కార్యాలను మనం చూసినట్లయితే కనుక చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కనుక ఆయన క్రమం మరియు విశ్వాస్యత కలిగిన దేవుడు కనుక మనం ఎల్లప్పుడూ ఆయనను స్తుతించి ఆరాధించే వారముగా ఉండాలి. కనుక యొక్క 8వ అధ్యాయం నేను ధ్యానించినప్పుడు నేను కొన్ని విషయాలు పాయింట్అవుట్ చేశాను. అది మనం డిస్కస్ చేద్దాం. అది ఏంటంటే కనుక, దేవుడు తన పిల్లలను ఎప్పుడూ మర్చిపోడు. దేవుని సమయం ఎల్లప్పుడూ సరైనదిగా ఉంటుంది. అలాగే వేచి ఉండడం కూడా విశ్వాసంలో ఒక భాగం అనేది మనం గుర్తించాలి. కష్టాల తర్వాత కొత్త ఆరంభం అనేది వస్తుంది. దేవుని ఆజ్ఞ కోసం మనం ఎదురు చూసే వారంగా మనం ఉండాలి. రక్షణ పొందిన వారి మొదటి స్పందన ఆరాధన కావాలి. కృతజ్ఞత దేవుని హృదయాన్ని సంతోషపరుస్తుంది. దేవుని వాగ్దానాలు స్థిరమైనవి. దేవుడి క్రమాన్ని మరియు స్థిరత్వాన్ని మనకిస్తాడు. అలాగే ప్రతి కొత్త ప్రారంభం దేవుని యొక్క కృప వల్లే కలుగుతుందనే విషయాలను మన యొక్క అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవచ్చు. అలాగే ఈ యొక్క యేసుక్రీస్తు మనకు పాపం నుండి రక్షణ, అలాగే కొత్త జీవితం, దేవునితో సంబంధం అనేది మనకిస్తారు. అలాగే ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే కనుక, మనం యొక్క ఓడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ యొక్క నోవాహు భక్తుల వాళ్ళ యొక్క కుటుంబం అంతా నోవాహు బయటకు వచ్చిన తర్వాత నోవాహు తండ్రి దేవుడికి బలియార్పణ చేశారు. అక్కడ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసినట్టు మనం చూడొచ్చు. అటు విధంగానే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే కనుక, ఎవడైనాను క్రీస్తులో ఉంటే గనక, క్రీస్తు అనగా ఓడ, ఆ యొక్క ఓడలో ఉంటే గనక వాడు నూతన సృష్టి, నూతన జీవితం ఇక్కడ స్టార్ట్ అయింది కదా. అటు విధంగానే ఎవరైతే క్రీస్తులో ఉంటారో వాళ్ళు ఏంటండి, నూతన సృష్టి అనే వాక్యం సెలవిస్తుంది. పాతవి గతించిపోయిన, ఇదిగో సమస్తము కొత్తవాయను. జలప్రళయం తర్వాత నోవాహుకు కొత్త ప్రపంచం వచ్చినట్టు మనం చూడొచ్చు.
క్రీస్తులో మనకు కొత్త జీవితం అనేది వస్తుంది. సో ఈ యొక్క అధ్యాయంలో మనం నేర్చుకున్నట్లయితే కనుక మన యొక్క జీవితంలో కూడా కొన్ని పరిస్థితుల్లో కష్టకాలాలు సమస్యలు అనేవి వస్తాయి. అలాంటప్పుడు దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదని మనం గుర్తించాలి. ఆలస్యం జరుగుతుంది అంటే గనక మనకు సమాధానం రావడానికి, మన జీవితంలో కార్యం చేయడానికి ఆలస్యం జరుగుతుంది అంటే గనక దేవుడు ఎంతో అద్భుతమైన విషయాన్ని మన యొక్క జీవితంలో చేయాలని ఆయన ఆశపడుతున్న విషయాన్ని మనం గుర్తించాలి. దేవుడు ఇచ్చిన రక్షణకు కృతజ్ఞతలు ఎల్లప్పుడూ మనం చెల్లించేవారముగా ఉండాలి. ప్రతి కొత్త అవకాశాన్ని దేవుని మహిమ కోసం మనం ఉపయోగించాలనే విషయాన్ని ఈ యొక్క అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవాలి. మన జీవితంలో మొదటి స్థానం అనేది ఈ యొక్క నోవాహు వలె మనం కూడా మొదటి స్థానం అనేది తండ్రి అయిన దేవునికి ఇచ్చేవారంగా మనం ఉండాలి. ముగింపు ప్రార్థన. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ నామం లెక్కలేని వేల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. గడిచిన సమయం నీ సజీవ రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడిని బట్టి నీకే వందనాలు. ఈరోజు యొక్క ఆదికాండం 8వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడిన విషయాలను బట్టి నీకే వందనాలు. మమ్మల్ని మీరు ఎప్పుడూ మర్చిపోలేని దేవుడు అని, అలాగే నేర్పించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు యేసయ్య. అలాగే నోవాహు లాగా ఈ యొక్క సమయానికి మీ యొక్క ప్రాముఖ్యమైన సమయం కొరకు మేము వేచి ఉండేవారంగా, విశ్వాసపు కలిగిన జీవితం మాలో ఉండే విధంగా మీరు గొప్ప కార్యం చేయండి. కష్టాల తర్వాత వచ్చే కొత్త ఆరంభాలను గుర్తించే జ్ఞానాన్ని మాకు దయచేయని ప్రభు యేసయ్య. మా జీవితాల్లో నీకు ఇష్టమైన ఆరాధన ఉండేటట్లు మమ్మల్ని చేయని ప్రభు యేసయ్య. అలాగే మీరు మేము చేస్తున్న ప్రతి కృతజ్ఞతాస్తుతుల ద్వారా మీరే స్తుతి నైవేద్యం మీరు పొందుకోండి నాయన. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యములకి నీ నామంకి మహిమ కలగాలి నాయన. మీరే గొప్ప కార్యం చేయండి. అలాగే ఒక వీడియో ఎవరైతే చూస్తున్నారో అందరిని మీరు దీవించండి, ఆస్వాదించండి. వాళ్ళందరితో మీరే మాట్లాడండి. మనుష్యుడు మాట్లాడడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, కానీ మీరే ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి. అలాగే వారికి ఉన్న లోటుపాట్ల సమస్తాన్ని మీరు తీసివేయండి. నిశ్చయం మీరు మహిమ పొందుతారని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయం కలిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరు ఇంకా ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే లైక్ చేసి, షేర్ చేసి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు మెసేజ్ చేసినట్లయితే మీకు సమాధానం ఇవ్వడానికి తండ్రి అయిన కృపను బట్టి నేను ప్రయత్నిస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా